మానవుని జీవితంలో పాలకు విశేషమైనటువంటి స్థానం ఉంది. మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఘన పదార్థాల ద్వారా తీసుకునేటువంటి ఆహారం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అందుతూ ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, నట్స్ ఇవన్నీ కూడా మంచి పోషకాలను శరీరానికి అందిస్తూ ఉంటాయి. అదేవిధంగా ద్రవ పదార్థాల్లో పాలు కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. పాలల్లో ఎమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పాల ద్వారా శరీరానికి విటమిన్ ఏ, విటమిన్ బి12, అయోడిన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, కాల్షియం, అలాగే విటమిన్ కే, విటమిన్ డి, ఫాస్ఫరస్ ఇటువంటివన్నీ కూడా అందుతూ ఉంటాయి. అలాగే పాలల్లో ప్రోటీన్లు కూడా చక్కగా ఉంటాయి. మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి ఈ పాలు ఎంతో సహకరిస్తూ ఉంటాయి. అలాగే ఎముకల యొక్క ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. జుట్టు పెరుగుదలకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే చర్మానికి కాంతివంతంగా ఉండే విధంగా సహకరిస్తూ ఉంటుంది. దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తూ ఉంటుంది. బిడ్డకు 2 సంవత్సరాలు దాటినప్పటి నుంచి వార్ధక్యం వచ్చే వరకు కూడా ఈ పాలను తాగటం మంచిది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అరుదుగా కొంతమందికి పాలు పడకపోవచ్చు. ఈ పాలనే మనం క్షీరమని, మిల్క్ అని అంటూ ఉంటాం. అలాగే ఈ పాలలో అనేక రకాలు కలుపు తాగుతూ ఉంటాం. టీ, కాఫీ, బూస్ట్, బోర్నవిటా వంటివి కూడా, హార్లిక్స్ అనేకం కలుపును తాగుతూ ఉంటాం. దగ్గు జలుబుతో బాధపడుతున్నటువంటి వారు ఈ పాలల్లో 2 మిరియం గింజలు, ఒక చిన్న ఏలకకాయ వేసి కనుక తాగినట్లయితే కఫం తగ్గే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ పాలను తాగటం వల్ల పక్షవాతం ముప్పు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ముప్పు కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా షుగర్ కూడా నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది ఈ పాలల్లో పంచదార, బెల్లం ఎక్కువగా వేసుకుని తాగుతూ ఉంటారు. ఇది శరీరానికి అంత మంచిది కాదు. పాలను తాగటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ సమస్యలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే క్యాన్సర్ ముప్పు కూడా ఎంతో కొంత తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. మన రోగనిరోధక వ్యవస్థను చైతన్యం చేసే పాలను ఒక పద్ధతి ప్రకారం తీసుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది.